శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. అందరికీ నమస్కారము. నాగుల చవితి రోజు రాహుకేతు దోషాలు, కాలసర్పదోషాలు తొలగిపోవడానికి ఎలాంటి విధివిధానాలు పాటించాలి? ఈ రోజు ఎలాంటి విధివిధానాలు పాటించడం వలన సుబ్రహ్మణ్యస్వామి అనుగ్రహం కలిగి రుణబాధలు తొలగి ఉద్యోగ ప్రాప్తి, సంతాన ప్రాప్తి కలుగుతుందో అలాంటి విధివిధానాలు గురించి ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం. అలాగే మీరు వీడియోని చివరి వరకు చూసినట్లయితే పూర్తి విషయం అంతా కూడా అర్థం అవుతుంది. ఈ వీడియోకి ఒక లైక్ వేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ఓం నమః శివాయ అని ఒక చిన్న కామెంట్ చేయండి. పురాణాల ప్రకారం నాగుల చవితినాడు నాగదేవతలు భూలోకంలోని పుట్టల నుండి బయటకు వచ్చి తమను పూజించే భక్తులకు దర్శనమిస్తారని నమ్మకం. ఈ రోజున నాగదేవతలను పూజించడం వలన సంతాన ప్రాప్తి కలుగుతుంది, విషభయం తొలగిపోతుంది. నాగదోషం ఉన్నవారు ప్రత్యేకంగా ఈ పూజను ఆచరించాలి. ముఖ్యంగా కాలసర్ప దోషం నుంచి విముక్తి పొందేందుకు నాగుల చవితి రోజు పూజ చేయడం చాలా ముఖ్యం. జ్యోతిష్య శాస్త్రంలో గ్రహాలన్నీ రాహుకేతు మధ్య ఉంటే దాన్నే కాలసర్ప దోషం అంటారు. ఈ దోషం ఉంటే అడుగడుగునా ఇబ్బందులే ఎదురవుతాయి. వ్యక్తిగత, వృత్తి జీవితాల్లో అన్నింటా ఆటంకాలే, మనశ్శాంతి ఉండదు. వీటన్నింటి నుంచి నివారణ కోసం నాగుల చవితి రోజు పాములను పూజిస్తారు. మరికొందరికి తరచూ పాములు కలలో కనిపిస్తుంటాయి. ఆ కలలు మంచివా కాదా అన్న విషయం పక్కన పెడితే పదే పదే పాములు కనిపించడంతో భయపడుతుంటారు. అలాంటివారు కూడా నాగుల చవితి రోజు నాగేంద్రుడిని పూజిస్తే భయపెట్టే కలలు ఆగిపోతాయని చెబుతున్నారు పండితులు. నాగుల చవితి రోజున నాగదేవతను పూజించేవారికి సకల అష్టైశ్వర్యాలు కలుగుతాయని, రోగాల బారినుంచి విముక్తి లభిస్తుందని చెబుతారు. నాగుల చవితి రోజున నాగదేవతను శివభావంతో అర్చిస్తే ఆరోగ్యం కలుగుతుందని చెబుతారు. సమస్త ప్రాణికోటిని దైవస్వరూపంగా భావించి పూజించే గొప్ప సంస్కృతి భారతీయ సంస్కృతిలో విశిష్ట లక్షణమని, అందులో భాగంగానే నాగదేవతను పూజిస్తూ వస్తున్నామని చెబుతారు. నాగుల చవితి రోజున ఉదయం సూర్యోదయం నుండి మధ్యాహ్నం వరకు పూజ చేయవచ్చు. అయితే ఉదయం చేసే పూజకు విశేష ఫలితాలు ఉంటాయి. పూజకు ముందు స్నానం చేసి శుభ్రమైన వస్త్రాలు ధరించి ఉపవాసముండి పూజ చేయాలి. కార్తీకమాసంలో శుక్లపక్షంలో వచ్చే చవితి తిథిని నాగుల చవితిగా జరుపుకోవడం అనాదిగా వస్తున్న సంప్రదాయం. ఈ నాగుల చవితికి ప్రధానంగా 2 పరిహారాలు పాటించాలి. ఒకటి నాగదేవతల విగ్రహాల పరిహారం, రెండవది పుట్ట పరిహారం. ఈ 2 పరిహారాలు పాటిస్తే సకల శుభాలు కలుగుతాయి. నాగుల చవితి రోజు కార్తీకమాసంలో మీకు దగ్గరలో ఉన్న దేవాలయాల్లో జంట నాగుల విగ్రహాల దగ్గరకు వెళ్లాలి, లేదా నాగదేవతల విగ్రహాల దగ్గరకు వెళ్లాలి. ఆ విగ్రహాలకి ఆవుపాలతో అభిషేకం చేయాలి. అంటే ఆ విగ్రహాల మీద ఆవుపాలు పోయాలి. ఆ తర్వాత నీళ్లతో కడిగి ఆ నాగదేవతల విగ్రహాలకి పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టాలి. పత్తితో ఒక వస్త్రాన్ని తయారు చేసుకుని దానికి కుంకుమ అలంకరించి ఆ పత్తితో తయారు చేయబడిన వస్త్రాన్ని నాగదేవతల విగ్రహాలకు అలంకరించాలి. నాగదేవతల విగ్రహాల దగ్గర మట్టి ప్రమిదలో నువ్వుల నూనె పోసి 9 వత్తులు వేసి దీపాన్ని వెలిగించాలి. ఈ 9 ఒత్తులు 9 నాగదేవతలకు సంకేతం. 9 వత్తులు విడివిడిగా కాని లేదా 9 వత్తులు కలిపి ఒకే ఒత్తిలాగా చేసి కాని నాగదేవతల విగ్రహాల దగ్గర దీపం వెలిగించాలి. అలాగే సువాసన కలిగిన పుష్పాలు నాగదేవతల విగ్రహాల పాదాల దగ్గర సమర్పించాలి. నైవేద్యంగా జిల్లేడు ఆకులో కాని లేదా తమలపాకులోగాని బెల్లం ముక్క ఉంచి సమర్పించాలి. ఇలా జంట నాగుల విగ్రహాలకు కాని నాగదేవతల విగ్రహాలకు కాని కార్తీకమాసంలో వచ్చే నాగుల చవితి రోజు ఈ విధివిధానం పాటిస్తే మీ జన్మజాతకంలో ఉన్న రాహుకేతు దోషాలన్నీ తొలగిపోతాయి. జన్మరాశి పరంగా ఏర్పడిన రాహుకేతు దోషాలు కూడా తొలగిపోతాయి. దీనివల్ల రాహుకేతువుల పరిపూర్ణమైన అనుగ్రహం కలుగుతుంది. జాతకంలో కాలసర్ప దోషాలు ఉంటే ఆ కాలసర్పదోషాలు కూడా తొలగిపోతాయి. అలాగే అప్పుల సమస్యల నుంచి బయటపడటానికి, తరతరాలుగా వస్తున్న సర్పశాపాలు పోగొట్టుకోవటానికి, పరిపూర్ణంగా ఆర్థిక ఆరోగ్య కుటుంబ సమస్యలన్నీ పోగొట్టుకుని మంచి ప్రయోజనాలు కలగటానికి కార్తీక మాసంలో వచ్చే నాగుల చవితి రోజు పుట్టకు కూడా పూజ చేయాలి. అయితే ప్రత్యేకమైన విధివిధానముతో పూజ చేయాలని ఆధ్యాత్మిక పండితులు చెబుతున్నారు. కార్తీకమాసం నాగుల చవితి రోజు పుట్ట దగ్గరకు వెళ్లేటప్పుడు ముందుగా తలస్నానం చేసి నూతన వస్త్రాలు ధరించి పుట్ట దగ్గరకు వెళ్లి పసుపు కలిపిన నీటితో పుట్టను అభిషేకించాలి. అంటే నీళ్లలో పసుపు కలిపి ఆ పసుపు నీళ్లు పుట్టంతా చల్లాలి. ఆ తర్వాత కొంచెం బియ్యపిండి, కొద్దిగా పసుపు, కొంచెం కుంకుమ ఆ పుట్టమీద చల్లాలి. అలా చల్లిన తర్వాత వీలైతే బియ్యపిండిలో కొద్దిగా ఆవుపాలు, బెల్లం తురుము కలిపి
ఒక సర్పం ఆకారం వచ్చేలాగా తయారు చేసుకుని తమలపాకులో ఆ సర్పం ఆకారముంచి పుట్టమీద పెట్టి దానికి నమస్కారం చేసుకోవాలి. ఆ తర్వాత పుట్ట చుట్టూ పుష్పాలు అలంకరించాలి. పుట్ట దగ్గర బియ్యపిండితో ముగ్గు వేసుకుని అలాగే పుట్టమీద కూడా బియ్యపిండితో చేసిన ఈ సర్పం బొమ్మని తమలపాకులో ఉంచి పుట్ట చుట్టూ పుష్పాలు అలంకరించిన తర్వాత పుట్ట చుట్టూ 21 ప్రదక్షిణాలుగాని 11 ప్రదక్షిణాలుగాని 3 ప్రదక్షిణాలుగాని చేయాలి. పుట్ట దగ్గర కొద్దిగా ఆవుపాలు పోసి చలిమిడి లేదా చిమ్మిడి నైవేద్యముగా సమర్పించాలి. అలాగే ప్రదక్షిణలు పూర్తయిన తర్వాత ఆ పుట్టమీద ఉన్న పుట్టమన్ను మీ నుదుటన కంఠ భాగాన ధరించాలి. అలా ధరించేటప్పుడు పుట్టమన్నుతో పాటు పుట్టమీద ఉన్న కుంకుమ కొద్దిగా తీసుకుని నుదుటన కంఠ భాగాన ధరించాలి. ఇలా పుట్టకు ప్రత్యేకమైన పూజ చేయటం ద్వారా తరతరాల నుంచి పట్టి పీడిస్తున్న నాగశాపాలన్నీ తొలగిపోతాయి. దానితో పాటు రుణబాధలు, ఆరోగ్య సమస్యలు అన్నీ తొలగిపోతాయి. కాబట్టి కార్తీక మాసంలో వచ్చే నాగుల చవితి సందర్భంగా ఈ నాగదేవతల విగ్రహాల పూజ, పుట్ట పూజ ఈ రెండింటిని కాని దీనిలో ఏ పూజనైనా చేసుకుని సర్పదేవతల అనుగ్రహాన్ని పరిపూర్ణంగా పొందండి. నాగుల చవితి రోజున ఉదయాన్నే లేచి తలస్నానం చేసి ఎరుపు రంగు దుస్తులు ధరించి ఇంటిని, పూజా మందిరాన్ని శుభ్రం చేసుకుని పూజా మందిరంలో కలశాన్ని ఏర్పాటు చేసి దానిపై ఎరుపు రంగు వస్త్రాన్ని పరుచుకుని నాగేంద్రస్వామి ప్రతిమను కాని ఫోటోలు కాని పడగను కాని పెట్టి పూజ చేసుకోవాలి. పూజకు ఎర్రని పూలు ఉపయోగించాలి. స్వామి దీపారాధనకు నువ్వుల నూనెను వాడాలి. ఇంట్లో పూజ ముగించిన తర్వాత పుట్ట దగ్గరకు వెళ్లి పాలు పోయాలి. పుట్ట వద్ద దీపం వెలిగించి పూజ చేయాలి. పూజ పూర్తి చేసిన తర్వాత పగలంతా ఉపవాసముండి రాత్రికి భోజనం చేయాలి. నాగుల చవితినాడు నాగదేవతకు పంచామృతాలతో అభిషేకం చేస్తే కోరిన కోరికలు సిద్ధిస్తాయని చెబుతారు. నాగుల చవితి రోజు ఇంటిని శుభ్రం చేసేటప్పుడు ఉప్పు, ఆవుమూత్రం నీళ్లలో కలపండి. ఈ నీటితో ఇంటిని శుభ్రపరిచిన అనంతరం గుగ్గలంతో ఇల్లంతా ధూపం వేయాలి. బంగారం లేదా వెండి లేదా రాగితో తయారు చేసిన పాము ఆకారానికి లేదా పిండితో తయారు చేసిన పాము ఆకారానికి అభిషేకం నిర్వహించాలి. ఈ సందర్భంగా నవనాగనామ స్తోత్రం పఠించాలి. సర్పసూక్తంతో పాటు పరమేశ్వరుడిని పూజించండి. గాయత్రి మంత్ర జపం చేయండి. జంట పాములకు పచ్చిపాలతో అభిషేకం చేసి చలిమిడి, చిమ్మలి నైవేద్యంగా సమర్పిస్తే కాలసర్పదోష ప్రభావం, సర్పదోష ప్రభావం తగ్గుతుంది. ఇంట్లో పూజ అనంతరం శివాలయానికి వెళ్లి కొద్దిసేపు సేవ చేయండి. నాగుల చవితి రోజున చేయవలసిన పనులు: సూర్యోదయానికి ముందే నిద్ర లేవాలి. శుభ్రంగా స్నానం చేయాలి. శుభ్రమైన వస్త్రాలు ధరించాలి. ఉపవాసం పాటించాలి. నాగుల చవితి రోజున చేయకూడని పనులు: భూమిని త్రవ్వకూడదు, పుట్టలను పాడు చేయకూడదు, పాములను హింసించకూడదు, మాంసాహారం తినకూడదు, మద్యపానం చేయకూడదు. వ్యవసాయ పనులు చేసేవారు కూడా ఈరోజు పొలాల్లో పనిచేయరు. నాగలిని అస్సలు వినియోగించరు. మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే హరహర మహాదేవ అని కామెంట్ చెయ్యండి.